ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. హస్తినలో మైకులు మూగబోయాయి. చివరి రోజు ప్రచారం హోరెత్తించాయి ప్రధాన రాజకీయ పక్షాలు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఆఖరి రోజు ఏకంగా 22 ర్యాలీలు, సభలు నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 సభల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆప్ నేతలు గట్టిగానే ప్రచారం చేశారు. కేజ్రీవాల్, సిసోడియా రోడ్ షోలు నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రియాంక వాద్రా కస్తూర్బా నగర్ లో రోడ్ షో చేపట్టారు. ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 8వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, 3 పార్టీలు ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నాయి. ప్రతి పార్టీకి ఎన్నిక కొంతవరకు ప్రతిష్టాత్మకమే. సో ప్రచారం ముగిసింది. విన్నింగ్ ఛాన్స్ కోసం కూడా అంతా పోరాడుతున్నారు. ఎలా సాగిందంటే ప్రచారం ఏం చెప్తారు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఢిల్లీలో ఉన్నాయి. 653 మంది అభ్యర్థులు దీనికోసం పోటీ పడుతున్నారు. సో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్, అలాగే పర్వేష్ వర్మ బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు. ఇక సీఎం అతిషి కల్కాజీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈసారి జరిగిన ప్రచారం చూస్తే పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు ఉచితాలపైనే ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాయి. ప్రతి పార్టీ తాము అధికారంలోకి వస్తే 2000 రూపాయలకు పైగా మహిళలకు ఉచితంగా ఇస్తామని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ వీరందరూ కూడా ఉచిత హామీలు ప్రకటించారు. అలాగే ఉచితంగా రేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే ఇటు కరెంటు కూడా దాదాపు 300 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని బీజేపీ ప్రకటన చేసింది. అలాగే పూర్తిగా వాటర్ ఫ్రీగా అందజేస్తామని కూడా బీజేపీ ప్రకటించింది. సో గతంలో ఉచితాలకు తాము వ్యతిరేకమన్న బీజేపీ దాని నుంచి తప్పుకొని తాము కూడా ఉచితాల బాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఢిల్లీలో ఉత్పన్నమైంది. సో ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా విద్యుత్తు అలాగే నీరును ఫ్రీగా ఇస్తే తప్ప గెలిచేటువంటి పరిస్థితి లేదు అని ఇటు బీజేపీ సహా అన్ని పార్టీలకు అర్థమైంది. సో ఆ నేపథ్యంలో వాటరు అలాగే ఎలక్ట్రిసిటీ 2 కూడా ఫ్రీగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరిని కరుణిస్తారనేది మనం వేచి చూడాలి. సో మొత్తం దాదాపు 1.5 కోటి మందికి పైగా ఓటర్లు ఉన్నారు. 80 లక్షల మంది మగవారు ఉంటే 70 లక్షల మంది వరకు మహిళా ఓటర్లు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈసారి ప్రచారం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త ఈసారి ఏటికి ఎదురుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీకి కొంత సానుకూల పవనాలు కనబడుతున్నాయి. నిన్న బడ్జెట్ లో 12 లక్షల ఆదాయ పరిమితి పెంచడంతో ఆ మధ్యతరగతి ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు అలాగే ఆర్గనైజ్ సెక్టర్ లో పనిచేసేటువంటి వారు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా డెఫినెట్ గా ఇది తమకు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఢిల్లీ స్కామ్ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి మరకంటడంతో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త గెలవాలంటే చాలా చెమటోడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరు గెలిచినప్పటికీ బోటాబోటి మెజారిటీతోనే ఈసారి ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది. ల్యాండ్ స్లైడ్ విజయం ఎవరికి దక్కేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా 40 నుంచి 45 సీట్లు తమకు వస్తామని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ధీమాతో ఉంటే బీజేపీ కూడా తమకు కూడా 40 నుంచి 45 సీట్లు వస్తాయనేటువంటి ధీమాతో ఉంది. సో మొత్తానికి ఢిల్లీ ఫైట్ మాత్రం చాలా టైట్ గా, చాలా 2 పార్టీల మధ్య ఇటు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య చాలా గట్టి పోటీ నడుస్తోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.